గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు దిక్సూచి. నేను అనుష. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? సెంట్రల్ అమెరికా, చైనా, ఫిలిప్పైన్స్, కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేటువంటి విదేశీ వైద్య విద్యను అందిస్తోంది నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్. ప్రస్తుతం మనతో పాటు నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ శివ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ శివ గారు. సో మీరు ఏ దేశాలకు మీ తరపు నుంచి పంపిస్తున్నారు? సో నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా అబ్రాడ్ ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి మేము ఆఫర్ చేసిన కంట్రీస్ వచ్చేసి ముఖ్యంగా అమెరికన్ కాంటినెంట్లో చూసుకున్నట్లయితే సెంట్రల్ అమెరికా, అదేవిధంగా మన ఏషియన్ కాంటినెంట్లో చూసుకున్నట్లయితే మనకి చైనా, ఫిలిప్పైన్స్, కిర్గిస్తాన్. ఈ 4 కంట్రీస్ అనేది మనం ఎక్కువ స్టూడెంట్స్ పంపించడం జరుగుతుంది. సో ఈ 4 కంట్రీస్ మనం ఎక్కువ ఈ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవడం గల మన కారణాలు ఏంటంటే అక్కడ ఆ కంట్రీ యొక్క ఎకనామికల్ స్టాండర్డ్స్ కానివ్వండి, అండ్ అదేవిధంగా ఆ కంట్రీ యొక్క వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా మన ఇండియన్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ పరంగా కానివ్వండి, అంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్క కంట్రీకి కానీ ఇండియన్ స్టూడెంట్స్ని సపరేట్గా ట్రైన్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అదేవిధంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్న కంట్రీస్ వచ్చేసి ఈ 4 కంట్రీస్ మన ఇండియన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అక్కడ సేఫ్టీ కూడా మనకు చాలా బాగుంటుంది. సో దాని మూలంగా వచ్చేసి ముఖ్యంగా మన ఈ 4 కంట్రీస్ అనేది మనం స్టూడెంట్స్ని ఎక్కువగా పంపించడం జరుగుతుంది. రైట్. అదేవిధంగా ఒక్కొక్క కంట్రీలో ఒక కోర్సు డ్యూరేషన్ ఇయర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏ కంట్రీలో ఎలా ఉంటుంది కోర్సు డ్యూరేషన్ అనేది? ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది మనకి ఆ యొక్క కంట్రీ యొక్క కరికులం బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అమెరికన్ కంట్రీస్లో ఏదైతే ఉంది, మనం చేసిన సెంట్రల్ అమెరికాలో వచ్చేసి మనకి కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ 4 years ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం తొందరగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. ఇండియాలో ఎవరైనా ఒక 1 year లాస్ అయిన వాళ్ళు మనకి సెంట్రల్ అమెరికా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత చూసినట్లయితే మనకి చైనాలో వచ్చేసి 5 years + 1 year ఉంటుందండి. 5 years మెడిసిన్ ఉంటుంది, ప్లస్ 1 year అనేది మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 1 year ఇంటర్న్షిప్ అనేది మనం చైనాలో చేసుకోవచ్చు, లేదా మనం ఇండియాలో కూడా చేసుకోవచ్చు. సో అది కాకుండా మనం చేసిన కిర్గిస్తాన్ కంట్రీస్లో వచ్చేసి మనకి 6 years ఉంటుంది, అండ్ అక్కడ ఇంటర్న్షిప్ మ్యాండేటరీ మన కిర్గిస్తాన్లో చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఫిలిప్పైన్స్లో కూడా చూసుకుంటే మనకి ఇంకొక కంట్రీ మనం తక్కువ డ్యూరేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కోర్స్ వచ్చేసి టోటల్ 4 years 9 months ఉంటుంది, ప్లస్ మనకి 1 year ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఆ ఇంటర్న్షిప్ వచ్చేసి మనం ఇండియాలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. ఓకే, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయండి? సో ముఖ్యంగా మనకి అబ్రాడ్ కంట్రీస్లో చూసుకుంటే మనకి అక్కడ డొనేషన్స్ అండ్ క్యాపిటలేషన్స్ అనేది ఏమి ఉండదండి. ఓన్లీ మనకి ఇయర్లీ ట్యూషన్ ఫీజెస్ పే చేసుకోవాలి. సో సెంట్రల్ అమెరికాలో చూసుకుంటే మన కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 5 lakhs మనకి ఇండియన్ రూపీస్ ఉంటుంది మనకి. అది 4 years చూసుకుంటే మనకి టోటల్ కోర్స్ ఫీ వచ్చేసి మనకి 20 lakhs అవుతుందండి. అదేవిధంగా చైనాలో మనకి మినిమం మనకి 1,50,000 నుంచి కాలేజ్ ఫీజెస్ స్టార్ట్ అవుతాయి. సో మాక్సిమం మనకి 4 lakhs వరకు కూడా ఉన్నాయి మనకి. అది వచ్చేసి మనకి యూనివర్సిటీ సెలక్షన్ బట్టి ఉంటుంది. టోటల్గా మనకి చైనాలో 50 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో మీకు అప్రాక్సిమేట్లీ మేము ఒక 18 యూనివర్సిటీస్కి మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మన కాలేజ్ని బట్టి ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఓవరాల్గా ఒక 10 to 15 lakhs మనం ట్యూషన్ ఫీజు కనుక ఎఫర్ట్ చేసుకోగలిగితే మనం చైనాలో మెడిసిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫిలిప్పైన్లో చూసుకున్నట్లయితే మనకి ఈ 4 years 9 months కోర్స్కి వచ్చేసి టోటల్ మనకి ట్యూషన్ ఫీజు వచ్చి మనకి 15 lakhs ఉంటుందండి. ఈ 15 lakhs అనేది మనం 5 yearsకి 5 installmenట్లు పే చేసుకోవచ్చు. కిర్గిస్తాన్కి మనకి తక్కువలో ఉందండి. కిర్గిస్తాన్ మొత్తం 6 years కలిపి మనకి ఓన్లీ 8 lakhs మాత్రమే ట్యూషన్ ఫీజు ఉంది. అవి కాకుండా మనకి ఏదైతే ట్యూషన్ ఫీజు చెప్పానో ఇవి కాకుండా మనకి అదర్ ఎక్స్పెండిచర్స్ సపరేట్గా ఉంటాయండి. లైక్ ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, లైక్ అదర్ ట్రావెలింగ్ కానివ్వండి, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. సో వాట్ ఎవర్ ఐ సెడ్, ఈ మొత్తం వచ్చి మనకి కాలేజ్ ట్యూషన్ ఫీజు మాత్రం ఈ విధంగా ఉండడం జరుగుతుంది మనకి. అంటే క్లైమేట్ ఎలా ఉంటుందండి? ఇక్కడ మనలాగే ఉంటుందా ఇండియాలో? అంటే ఇది ఒక్కొక్క కంట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మనకు వచ్చేసి క్లైమేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే మన ఇండియన్ క్లైమేట్, ఈ 4 కంట్రీస్లో మన ఇండియన్ క్లైమేట్ సేమ్ ఉన్న కంట్రీస్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్ అండ్ సెంట్రల్ అమెరికా. ఈ 2 కంట్రీస్లో కూడా మనకి ఇండియన్ క్లైమేటికల్ కండిషన్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వాతావరణ పరిస్థితుల వల్ల ఎటువంటి సిక్ ఫాల్ అవడం కానీ అట్లా ఛాన్సెస్ ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ నెగిటివ్ అంటే ఏదైతే మనకి సేమ్ టెంపరేచర్ ఉంటుందో అక్కడ మనకి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కూడా ఇండియాకి రాగానే వీళ్ళకి ఇమీడియట్గా అనేది వాళ్ళకి ప్రాక్టీస్ అలవాటు అవుతుంది. సో మైనస్ కంట్రీస్లో వచ్చే డిసీజెస్కి మనకి మన కంట్రీలో వచ్చే డిసీజ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో సేమ్ వాతావరణ కండిషన్స్ ఉన్న కంట్రీస్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కిర్గిస్తాన్ కానీ చైనా కానీ చూసుకున్నట్లయితే మనకి ఆ కంట్రీ యొక్క ప్రాంతాన్ని బట్టి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయండి. కొన్ని కంట్రీస్లో మనకి ఢిల్లీ అంటే కొన్ని ప్లేసెస్ మనకి చైనా, కిర్గిస్తాన్లో కొన్ని ప్లేసెస్ మనకి ఢిల్లీ టెంపరేచర్ ఉంటాయి, అండ్ కొన్ని ప్లేసెస్ మనకి ఎక్కువగా చలిగా ఉండడం జరుగుతుంది. మనకి -15, -20 degrees వరకు ఉంటాయి. సో స్టూడెంట్స్ ఏదైనా కూడా మనకి వెళ్లే ముందుగా ఆ యొక్క కంట్రీ, ఆ యొక్క యూనివర్సిటీ ఏ లొకేషన్లో ఉంది, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ లాంగ్వేజెస్ ఏ విధంగా ఉంది చూసి దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు అండి. ఓకే, ఫుడ్ అండ్ అకామిడేషన్ అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? సో మనకి 4 కంట్రీస్లో కూడా ఆల్మోస్ట్ మేము పంపిస్తున్న యూనివర్సిటీలో వచ్చేసి మీకు కంప్లీట్ ఇండియన్ క్యాంటీన్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి. అండ్ అకామిడేషన్ మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సపరేట్ అకామిడేషన్ ఉంటుంది. సో దాంట్లో కూడా మనకి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ బ్లాక్ సిస్టమ్ ఉంటుంది మనకి వచ్చేసి. సో అక్కడ వచ్చేసి మనకి అకామిడేషన్ కూడా ఎవ్రీ రూమ్ మనకి ఒక 2 to 3 స్టూడెంట్స్కి మనకి షేర్ చేయడం జరుగుతుంది. ప్లస్ టోటల్ ఫర్నిష్డ్ హౌసెస్ ఉంటాయి మనకి. సో అకామిడేషన్ విషయంలో అయితే మనం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫుడ్ కూడా మనకి దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా లేకుండా మన దగ్గరలో ఉన్న కంట్రీస్ ఏ కంట్రీస్ అయినా ఈ 4 కంట్రీస్లో మొత్తం మన కంప్లీట్ ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఆ క్యాంటీన్లో అనేది ఫుడ్ తీసుకోవచ్చు. సో ఈ రెండు అయితే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడున్న యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా
ఒక కంట్రీని మనం సెలెక్ట్ అంటే ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ కంట్రీ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ అండి మనకి. అంటే ఆ కంట్రీ ఎకనామికల్గా స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంది, అండ్ ఆ కంట్రీకి మన ఇండియాకి సంబంధించిన అనుబంధాలు ఏ విధంగా ఉన్నాయి మనకి, అదేవిధంగా అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అండ్ అక్కడ లాంగ్వేజ్ ఎక్కడ అంటే ఎక్కువ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ విధంగా అనేది ప్రతి ఒక్క కంట్రీ గురించి మనం తెలుసుకోవాలండి. సో అక్కడ వచ్చేసి మనకి ఇండియన్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనకి రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ, అండ్ ఆ కంట్రీలో మనకి ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అదేవిధంగా కంట్రీతో కూడా మనం యూనివర్సిటీ సెలెక్షన్ కూడా చేసుకోవాలి. యూనివర్సిటీ వచ్చేసి మనకి రికగ్నిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉందా లేదా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఉందా లేదా, ECFMG ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ దాని రికగ్నిషన్స్ ఉందా లేదా. సో ఈ రికగ్నిషన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా స్టూడెంట్ ఒక యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ప్రాక్టీస్ కానివ్వండి, వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఈ రికగ్నిషన్స్ అనేది కంపల్సరీ చూస్తారండి. సో ఈ రికగ్నిషన్ లేనప్పుడు అంటే కొన్ని కంట్రీస్లో చదివితే ఓన్లీ కొన్ని కంట్రీస్లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే మనకి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ECFMG కానివ్వండి, ఈ WHO అప్రూవల్ కానివ్వండి, అండ్ మన దేశంలో వచ్చేసుకుంటే MCI అప్రూవల్ కానీ ఇవి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం అదేవిధంగా ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ ఫస్ట్ మనకు వచ్చేసి అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయా లేదా, లేదంటే అక్కడ టీచింగ్ ఏ విధంగా ఉంది, టీచింగ్ కంప్లీట్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉందా లేదా. కొన్ని కంట్రీస్లో మనకి అక్కడ లోకల్ మీడియం కూడా టీచ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో కొన్ని యూనివర్సిటీస్ మనకి లోకల్ మీడియం ఉంటాయి. సో వెళ్లే ముందుగానే ఫస్ట్ ఆ కంట్రీ యొక్క పరిస్థితులు కనుక్కోవాలి, మనం ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ తీసుకోవాలి. ఆ యూనివర్సిటీలో చదివిన తర్వాత మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు, అండ్ అక్కడ ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ చదివారు, అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, అండ్ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ హాస్పిటల్స్ వాటి బెడ్డింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది, అండ్ ఆ యూనివర్సిటీ లైబ్రరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ మన పరిగణలో తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి, కన్సల్టెన్సీ విషయంలో కూడా అబ్రాడ్ పంపిస్తున్న కన్సల్టెన్సీస్ కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ వీళ్ళు డైరెక్ట్గా మనకి యూనివర్సిటీతో వీళ్ళకి అఫిలియేషన్స్ ఉన్నాయా లేదా, అండ్ లేదంటే సబ్ ఏజెంట్సా, ఇవన్నీ ప్రతి ఒక్క చాలా విషయాలు ఉంటాయండి. ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మీరు అబ్రాడ్ యూనివర్సిటీస్ కానివ్వండి ఆ కంట్రీని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే పర్టికులర్గా మీరు ఏ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తారండి? అంటే మీరు అక్కడ ఉన్నటువంటి అన్ని ఫేమస్ యూనివర్సిటీస్ అన్ని సజెస్ట్ చేస్తున్నారా, లేకపోతే మీకంటూ కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయి? ఓకే, ఇప్పుడు ఏ కన్సల్టెన్సీ కూడా అన్ని యూనివర్సిటీలు చేయలేరండి. ఇప్పుడు మేము చేసిన ఈ 4 కంట్రీస్లో ఫస్ట్ సెంట్రల్ అమెరికాలో మేము చేసిన యూనివర్సిటీ వచ్చేసి సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి 1996లో ఎస్టాబ్లిష్ అయింది, అండ్ ఆల్మోస్ట్ మనకి 2000 ఇయర్ నుంచి మనకి స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్ నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా అక్కడ నుంచి మనకి డిగ్రీ తీసుకొని వచ్చి మన ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి గవర్నమెంట్ సెక్టర్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో ఫస్ట్ మనకి సెంట్రల్ అమెరికా విషయానికి వస్తే మనం ఎందుకు ఈ కంట్రీ చేస్తున్నాము, ఎందుకు యూనివర్సిటీ చేస్తున్నాము అంటే ఇక్కడ ఫస్ట్ మనకి డ్యూరేషన్ తక్కువ ఉంటుంది, మనకి మెడిసిన్ డ్యూరేషన్ వచ్చేసి. సెకండ్ మనకి అమెరికన్ కరికులం చదవడం వల్ల అడ్వాంటేజ్ అంటే మనకి ఒకసారి మన ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత మనకి పీజీకి మనకి ఎంసీ రికగ్నైజ్ కంట్రీ చూసుకుంటే మనకి ఓన్లీ 5 కంట్రీస్కి మనం చెప్పుకోవచ్చు అండి. అవి బేసికల్గా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయిన US, UK, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో ఈ కంట్రీస్ అనేది మనం ఎక్కువగా కూడా మనం స్టూడెంట్స్ పీజీ చేస్తేనే మనకి ఎంసీ రికగ్నిషన్ ఉంటుంది. సో ఏదైతే సెంట్రల్ అమెరికాలో మనం చదువుకుంటున్నామో ఇక్కడ చదువుకుంటూనే ఫస్ట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ అనేది USMLE ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ అనేది టఫ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కనుక ఒకవేళ క్వాలిఫై అవ్వగలిగితే కనుక స్టూడెంట్ క్లినికల్ రొటేషన్కి యూఎస్లో చేసుకోవచ్చు. లేకపోయినా క్వాలిఫై కాకపోయినా కూడా అక్కడ మెడిసిన్ చేసుకుంటూనే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే USMLE స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉన్నాయో ఒక మెడిసిన్ చదువుకుంటూనే పీజీకి సంబంధించినటువంటి స్టెప్స్ వేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే రేపు పీజీ ప్రోగ్రామ్ అనేది మన రెసిడెన్సీ ప్రోగ్రామ్ యూఎస్లో చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మనం రెసిడెన్సీ ప్రోగ్రామ్ యూఎస్లో చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వడానికి కానివ్వండి, అక్కడ మనం స్థిరపడడానికి కానీ అవకాశాలు చాలా ఉంటాయి. సో దానివల్ల మేము ముఖ్యంగా సెంట్రల్ అమెరికా ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాతావరణ పరిస్థితులు మనకి సేమ్ ఇండియన్ క్లైమేటికల్ కండిషన్స్ ఉంటాయి మనకి. సో వాతావరణ విషయంలో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ మనకి. సో అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా మనకి ఈ స్టూడెంట్స్ కూడా ఎప్పుడైతే క్లినికల్ రొటేషన్కి వెళ్తున్నారో అప్పుడు పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ క్లినికల్ రొటేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి డాక్టర్స్గా వాళ్ళు పిలువబడతారు అనమాట. సో ఆ విషయంలో మనం ఫస్ట్ సెంట్రల్ అమెరికా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇంకొకటి మనకి ఎవరైతే అక్కడ కాలేజ్ వైస్ డీన్ ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు డాక్టర్ మురళీ రుద్రరాజ్ గారు. సో అక్కడ ఉండే టోటల్గా మన ఇండియన్ స్టూడెంట్స్కి అనేది కేర్ టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ గర్ల్స్ ఎక్కువ వెళ్ళి ఉన్నారు మన దగ్గర. సో లాస్ట్ ఇయర్ మన దగ్గర 110 స్టూడెంట్స్ వెళ్తే దాంట్లో ఆల్మోస్ట్ 60% గర్ల్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ మనకి ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంది. సో ఇలాంటి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా అదర్ కంట్రీస్ చూసినట్లు మనం ఫిలిప్పైన్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 యూనివర్సిటీస్ మనం చేయడం జరుగుతుందండి. ఆ యూనివర్సిటీ మనకి మనీలా సిటీలో ఉన్న యూనివర్సిటీస్, అదేవిధంగా మనకి మంచి సిటీస్లో. సో కొన్ని ఒక్కొక్క కంట్రీలో ఒక అడ్వాంటేజెస్ ఉంటే ఒక డిసడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. సో ఫిలిప్పైన్స్లో యాక్చువల్లీ చాలా మంది మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అవుతూ ఉంటాయి అంటారు. సో అట్లాంటి దాకా మన ప్రాబ్లం లేదు. ఏదైతే మంచి ప్లేసెస్ ఇంతవరకు మనకి ఎటువంటి డిజాస్టర్స్ రాని ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పాస్ట్ 20 years హిస్టరీ చూసుకుంటే ఏదైతే ప్లేసెస్ మనకి మనీలా కానివ్వండి, దవావ్ సిటీ కానివ్వండి, సెబు సిటీ కానివ్వండి, ఇవన్నీ మంచి సిటీస్కి చెప్పుకోవచ్చు. ఇక్కడ యూనివర్సిటీస్ మనం స్టూడెంట్స్ పంపించుకోవచ్చు. ప్లస్ అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అది కూడా. సో
ఆ యూనివర్సిటీకి మనం చాలా వరకు చేయడం జరుగుతుంది. చైనాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. టోటల్గా మనకి ఎంసై అప్రూవ్ పొందిన యూనివర్సిటీస్ 50 ఉన్నాయండి. సో దాంట్లో ఆల్మోస్ట్ మేము ఒక 18 యూనివర్సిటీ ప్రమోట్ చేస్తున్నాము. అదేవిధంగా కిర్గిస్తాన్లో కూడా. అంటే ఈ యూనివర్సిటీ మేము సెలెక్ట్ చేసినట్టు ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగున్నాయి అండ్ ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు అండ్ చాలామంది అక్కడ కంప్లీట్ చేసుకొని ఇండియాలో ఎంసై క్వాలిఫై డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో దానివల్ల ఆ ధైర్యంతో మన యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. రైట్, ఒక కాల్ ఉన్నారండి. రమేష్ నాయుడు కాళహస్తి నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ నాయుడు గారు మాట్లాడండి. హలో అండి సార్, నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఫిలిప్పీన్స్ లో మీరు దేన్ని ఏ కాలేజీలో మీరు అడ్మిషన్ చేస్తున్నారు? సార్ మీకు ఫిలిప్పైన్లో వచ్చేసి మేము సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ అండ్ ఎమిలియో అక్వినాల్డో యూనివర్సిటీ అండి అండ్ యూనివర్సిటీ ఆఫ్ పంగసినాన్, ఈ 4 యూనివర్సిటీస్ మీకు ఆఫర్ చేస్తున్నామండి. రైట్, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్రాడ్ ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు మాక్సిమం ఎంసెట్లో ర్యాంక్ రాని వాళ్ళే. ఇంటర్లో మంచి పర్సంటేజ్ వచ్చి ఎంసెట్లో ర్యాంక్ రాని స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. మేబీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాద్దామని ట్రై చేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఎంసెట్లో ర్యాంక్ ఒకవేళ రాకుంటే ఇప్పుడు ఈ 1 year గ్యాప్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా? సో మనకేంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ కంట్రీస్లో అయినా కూడా మనకి అప్ టు 33 years ఏజ్ ఉన్నంత వరకు వీళ్ళు మెడిసిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. యాజ్ పర్ ఎంసీఏ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది మనకి. సెంట్రల్ అమెరికా చేసుకుంటే మనకి అప్ టు 40 years వరకు కూడా మనం సెంట్రల్ అమెరికా చేసుకోవచ్చు. అండ్ చైనా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఇతర కంట్రీస్ మన దగ్గరలో చూసుకున్నట్లయితే అన్నింటిలో కూడా మనకి ఒక 33 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మనం మెడిసిన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇండియాలో కనుక మినిమం మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఏ ఇయర్ అయితే ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారు అబ్రాడ్లో, ఆ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ వరకు వాళ్ళ ఏజ్ 17 years కంప్లీట్ అవుతుంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ సరిపోతుందండి. రైట్, ఒక హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నిఖిల్ గారు, చెప్పండి సార్. ఎమిలియో అగ్నాలో యూనివర్సిటీ ప్యాకేజ్ ఎంత ఉంది? సెంట్రల్ అమెరికా ప్యాకేజ్ ఎంత ఉందండి? మీకు ఎమిలియో అక్వినాల్డో యూనివర్సిటీ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ కాలేజ్ ట్యూషన్ ఫీజు ఏదైతే బీఎస్ ప్రోగ్రామ్ ఉందో దాని వరకు వచ్చేసి మీకు 4,50,000 ఉంటుందండి. ఆ బీఎస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు 4 years ఎండీకి వచ్చేసి పర్ ఇయర్ మీకు 2,50,000 కాలేజ్ ఫీజు ఉంటుందండి, ఇండియన్ రూపీస్ వచ్చేసి. టోటల్గా మీకు ఒక 14 lakhs అనేది మినిమం మీకు 14.5 lakhs మీకు ఈ 5 yearsకి కోర్స్ ఫీజు అవుతుంది. అదే మీరు సెంట్రల్ అమెరికా అయితే మనకి పర్ ఇయర్ 5 lakhs ఉంది. టోటల్గా మీకు 4 yearsకి 20 lakhs అవుతుందండి మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి. రైట్, అదేవిధంగా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందండి? అంటే అక్కడ చేయడం వల్ల ఎంబీబీఎస్ అడ్వాంటేజెస్, ఎక్సెస్ ఏమైనా ఉంటాయి? ఓకే, అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ మనకి బడ్జెట్ పరంగా అండి. సో ఏంటంటే ఫస్ట్ మన ఇండియాలో ఉన్న అవైలబిలిటీ చూసుకోవాలి మనకి. సో ఎవరైతే మనకి ఇండియాలో ఇప్పుడు ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ 1,12,000 ఉన్నారు, దాంట్లో మనకి అవైలబుల్ సీట్స్ మనకి అప్రాక్సిమేట్లీ మనకి 6,000 ఉన్నాయండి. సో దీని తర్వాత ఎవరైనా కూడా అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీకు అబ్రాడ్ వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి క్యాపిటలేషన్ కానీ డొనేషన్స్ కానీ ఏమి ఉండవు, ఓన్లీ రెగ్యులర్ ఫీజెస్ ఉంటాయి. ఇంకొక అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్లు మనకి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుందండి. కొన్ని కంట్రీస్ వచ్చేసి మనకి అమెరికన్ కరికులం ఫాలో అవుతాయి, కొన్ని కంట్రీస్ మనకి యూరోపియన్ కరికులం ఫాలో అవుతాయి, కొన్ని కంట్రీస్ మనకి బ్రిటిష్ కరికులం ఫాలో అవుతాయి. సో యాజ్ ఇట్ ఈస్ మన ఇండియాలో బ్రిటిష్ కరికులం ఫాలో అవుతున్నట్టు చైనా కూడా సేమ్ మనకి బ్రిటిష్ కరికులం ఫాలో అవడం జరుగుతుంది. అక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి టోటల్ మనకి 5 years ఉంటుంది. ఈ 5 yearsలో మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి బేసిక్ సైన్స్ చెప్పుకోవడం జరుగుతుంది అండ్ 2 years వచ్చేసి మనకి థియరీ పార్ట్ ఉంటుంది, లాస్ట్ 2 years మనకి క్లినికల్స్ ఉంటాయి. సో టోటల్ ఈ 5 yearsలో మనకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 years ప్లస్ లాస్ట్ 6 years, 6th year ఇంటర్న్షిప్ చూసుకున్నట్లయితే 3 years మనకి క్లినికల్ రొటేషన్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ క్లినికల్ రొటేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆ యొక్క హాస్పిటల్ బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్ ఉన్న బెడ్డింగ్ కెపాసిటీ, అక్కడ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, అక్కడ పేషెంట్స్ ఎంతమంది వస్తే రేపు ట్రైనింగ్ డాక్టర్స్ కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకొకటి మనకి అక్కడ వచ్చేసి టోటల్గా మనం అబ్రాడ్లో చూసుకున్నట్లయితే ఒక గ్రూప్ సిస్టమ్ ఉంటుందండి, ఎడ్యుకేషన్ ఒక గ్రూప్ సిస్టమ్ ఉంటుంది. టోటల్గా ఒక 10 members ఒక ఫ్యాకల్టీని అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ల్యాబొరేటరీస్కి ఏదైనా ప్రాక్టికల్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, సో దేనికైనా ఒక గ్రూప్ సిస్టమ్ ఉంటుంది. ఈ గ్రూప్ సిస్టమ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజెస్, ఒక ఫ్యాకల్టీ అనేది ఎక్కువ స్టూడెంట్ పైన ఫోకస్ చేయగలుగుతారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అదేవిధంగా స్టూడెంట్కి కూడా కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ గ్రూప్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ అవగాహన తీసుకోవచ్చు, వెళ్ళకుండా డౌట్స్ కానివ్వండి ఏమైనా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ మనకి ఇక్కడ క్లినికల్ స్కూల్కు అంటే అబ్రాడ్లో ఎక్కువ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ క్లినికల్స్ పైన ఎక్కువ మనకి ఎక్స్ప్లోజర్ ఉంటుంది అనమాట. సో అబ్రాడ్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉంటుంది మనకి అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. రైట్, ఇంకో కాల్ ఉన్నారండి, రాజేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేష్ మాట్లాడండి. సార్ ఇది ఎంబీబీఎస్ చెప్పండి అండి, రాజేష్ గారు మాట్లాడండి. ఎంబీబీఎస్ డిగ్రీ వాల్యూ రూలా?
ఎంబీబీఎస్ ఇండియాలో వాల్యూ అంటే ఒకటండి, మీరు అబ్రాడ్ ఏ స్టూడెంట్ అయినా అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇక్కడ ఇండియాలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 50% వచ్చిన వాళ్ళు, సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసుకున్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 300 మార్క్స్ ఉంటుంది, దాంట్లో 50% మార్క్స్ అంటే 150 మార్క్స్ అని తెచ్చుకున్నట్లయితే మీకు ఇండియాలో ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చే రిజిస్ట్రేషన్ అండ్ అబ్రాడ్లో కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఎంసీఐ క్వాలిఫై అయిన డాక్టర్స్కి ఇచ్చే రిజిస్ట్రేషన్ సేమ్ ఉంటుందండి. అంటే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వేరే ఇతర అవకాశాలు కానీ సేమ్ ఉంటాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది సేమ్ ఉంటుంది మనకి. రైట్, అదేవిధంగా బ్యాంక్ లోన్స్ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటాయి? లోన్స్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి యూనివర్సిటీని బట్టి ఉంటుంది, ఏదైనా యూనివర్సిటీ మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉందా లేదు చూసుకోవాలి. సో అదేవిధంగా ఎవరైనా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మేము డాక్యుమెంటేషన్ పార్ట్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ యూనివర్సిటీ యొక్క I-20 లెటర్ కానివ్వండి, అడ్మిషన్ లెటర్, అదేవిధంగా ఆ యూనివర్సిటీ ఎంసీఐ లిస్ట్లో ఉందా లేదనేది, ఎంసీఐ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఇవి తీసుకుని మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీకు మీరు ఏదైనా కొలెటరల్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వస్తుందండి. దాన్ని బట్టి మీకు బ్యాంక్ అనేది మినిమం మనకి ఒక 60% 80% వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వచ్చేసి అబ్రాడ్లో మనకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉంటాయండి. అక్కడ స్టూడెంట్స్ మెరిట్ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. అక్కడ స్టూడెంట్స్ బాగా చదువుకుని వాళ్ళు క్లాస్ రూమ్లో టాప్ 10లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ సంబంధించిన ఏదైనా లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము హెల్ప్ చేస్తాము. మీరు ఒకసారి బ్యాంక్తో మాట్లాడుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తీసుకోవచ్చండి. రైట్, ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్కి అక్కడే క్లాసెస్ కండక్ట్ చేస్తారా? అది వచ్చేసి మనకి ఒక్కొక్క కంట్రీని బట్టి ఉంటుందండి, అది ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి ఉంది మనకి. సో కొన్ని చూసుకున్నట్లయితే మనకి చైనాలో కొన్ని యూనివర్సిటీస్లో మనకి అక్కడ మెడిసిన్తో పాటు లాస్ట్ 3 ఇయర్స్ క్లినికల్ రొటేషన్ టైంలో వచ్చేసి మనకి మన ఇండియాకి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా కొంత అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్టూడెంట్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మీరు కొన్ని మన ఇండియన్ ఆధార్స్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అనాటమీ చూసుకుంటే బీడీ చౌరేష్ మన ఇండియన్ ఆధార్స్ సంబంధించింది. సో అక్కడ ఆధార్స్ మనం ఫాలో అవుతుంది, ఇండియన్ ఆధార్ కూడా ఫాలో అవడం అంటే రేపు ఇండియా వచ్చిన తర్వాత మీకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ డే నుంచి కూడా మీరు అక్కడ మెడిసిన్తో పాటు మనం ఈ ఎంసీఐకి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకొని మీరు చదువుకుంటూ ఉంటే రేపు ఇండియా వచ్చినాక ఎంసీఐ అనేది క్వాలిఫై అవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. రైట్, ఇఫ్ ఎనీ కేస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనుకోండి, సో అప్పుడు ఏంటి స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏంటి అప్పుడు? ఫస్ట్ వచ్చేసి అట్లా మేము క్వాలిఫై అవ్వము అనుకున్న స్టూడెంట్స్ వెళ్ళడం అనవసరం అండి. ఎందుకంటే మనకి ఏదైతే యూనివర్సిటీస్ మనం చేస్తున్నామో ఆ యూనివర్సిటీస్లో స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి, అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. సో అక్కడ యూనివర్సిటీలు చదువుకొని వచ్చిన తర్వాత మంచి పాస్ పర్సెంటేజ్ ఉంది మనకి. సో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నుంచి మనం కష్టపడాలి. సో కష్టపడిన తర్వాత మీరు ఎంసీఐ ఎగ్జామ్ రాయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే మీకు 300 మార్క్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 150 మార్క్స్ మాత్రం తెచ్చుకోవాలి. దాంట్లో మీకు 150 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఇంకొక 150 మార్క్స్ మనకి టోటల్గా మనకు వచ్చి క్లినికల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో మీకు ఒకసారి ఒక అటెంప్ట్లో పాస్ కాకపోయినా మనకి అనదర్ అటెంప్ట్స్ ఉంటాయండి. మీరు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు ఇచ్చుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకు 2 times అనేది మనం ఎంసీఐ ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా కాకుండా అంటే మీకు మా దగ్గర సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మా దగ్గర హైదరాబాద్లో బషీర్బాగ్లో చూస్తుంటే మనకి AFMG అనేసి మనకి సపరేట్ కోచింగ్ సెంటర్, అదే ఢిల్లీలో కూడా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అక్కడ చదువుకొచ్చిన కూడా ఈ కోచింగ్ సెంటర్స్లో తీసుకోవచ్చు. బట్ ఈ కోచింగ్ సెంటర్స్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఫస్ట్ మీరు కాలేజ్లోనే మీకున్న ఫెసిలిటీస్ కానివ్వండి, మీకున్న అడ్వాంటేజ్ కానివ్వండి, మీకున్న టోటల్ లెక్చరర్స్ కానీ వాళ్ళని ప్రాపర్గా మనం వాళ్ళని వినియోగం చేసుకుని మీరు ప్రాపర్గా అక్కడ చదువుకున్నట్లయితే ఇండియా వచ్చిన తర్వాత ఎంసీఐ పాస్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది మనకి. రైట్, ఒక కాల్ ఉన్నారండి, కృష్ణ మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ అడగండి. సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ చదివేసేటప్పుడు ట్యూషన్ ఫీజు 20 lakhs అన్నారు కదా మేడం? అవునండి సార్, మరి మిగతా ఎక్స్పెన్సెస్ కూడా సుమారు ఎంత అవుతాయి చెప్పగలరా? ఓకే సార్, మీకు చూడండి ఏదైతే నేను ట్యూషన్ ఫీజు చెప్పానో ఇది మాత్రం ఓన్లీ మీకు 5 lakhs చెప్పాను. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు అండి, మీకు కాలేజ్ ట్యూషన్ ఫీజు. ఇది కాకుండా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ సపరేట్గా ఉంటుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ పర్ మంత్ మీకు ఒక $350 నుంచి $400 అవుతుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు అది ఒక అనదర్ 2.5 lakhs per year వస్తుందండి. టోటల్గా మీకు పర్ ఇయర్ వచ్చేసి 7,50,000 రూపీస్ ఉంటుంది. అవి కాకుండా మీకు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఇయర్లో మీకు అడ్మిషన్, వీసా అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయండి, అండ్ ఏ టికెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా మీరు ఎంబీబీఎస్ అంటే సెంట్రల్ అమెరికాలో చేసుకోవాలంటే కనుక మీకు ఒక 30 lakhs నుంచి 35 lakhs టోటల్ బడ్జెట్ పెట్టుకోవాలండి. అంటే ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, కాలేజ్ ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఫుడ్, అకామిడేషన్, అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ అండ్ అకాడమిక్ సెమిస్టర్ ఫీజెస్ అన్నీ ఉంటాయి. సో టోటల్గా ఒక 35 lakhs అయితే మీరు బడ్జెట్ పెట్టుకోవాలి సెంట్రల్ అమెరికా చేసుకోవాలనుకుంటే కనుక. రైట్, ఇయర్లీ 2 attempts ఉన్నాయన్నారు కదా ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్, అంటే దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుందా? అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 attempts వాళ్ళు కనుక అటెంప్ట్ చేస్తే నెక్స్ట్ ఎంసీఐ రాయకుండా ఉండడానికి ఏదన్నా అవకాశం ఉంటుంది? అట్లా ఏం లేదండి. ఎవరైతే మనకి ఇండియాలో వచ్చిన తర్వాత ఒకవేళ అటెంప్ట్ పాస్ కాకపోయినా కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి మనకి. పర్ ఇయర్ 2 attempts ఉంటాయి మనకి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చాయి మనకి. పాస్ అయ్యేంత ట్రై చేయొచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎంసీఐ పాస్ అయ్యి ఏ ఇయర్లో ఏమైంది మనకు ఫస్ట్ ఏంటంటే మనకి ఎంబీబీఎస్ ఏ ఇయర్లో అయిపోయింది, ఎంసీఐ రిజిస్ట్రేషన్ ఏ ఇయర్లో తీసుకున్నాం మనం.
ఇప్పుడు ఎవరైనా ఒక ఎంబీబీఎస్ చేశారంటే రేపు రోజు ఏదో ఒక హాస్పిటల్ జాబ్కి వెళ్తారు. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎంసీఏ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పొందారు, ఈ డిగ్రీ ఎప్పుడు తీసుకున్నారని చూస్తారు. సో ఒక వాల్యూ డాక్టర్, ఒక మంచి రెస్పెక్ట్ ఉన్న డాక్టర్ అవ్వాలంటే కనుక మీరు వచ్చిన తర్వాత ఏదర్ ఫస్ట్ అటెంప్ట్లో 99% మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కావాలి. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో అవ్వకపోయినా కూడా సెకండ్ అటెంప్ట్ మాక్సిమం ట్రై చేసుకోవాలి మనం. సో దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే అబ్రాడ్లో వెళ్తున్నాం మనం, ఏదో ఒక ₹1,00,000 కాలేజ్ ట్యూషన్ ఫీజు ఉంది, ₹150,000 కాలేజ్ ట్యూషన్ ఫీజు ఉంది కాకుండా ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఆ కంట్రీ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, కంట్రీ ఎకనామికల్గా ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది, అదేవిధంగా ఆ కంట్రీలో మెడికల్ విద్యకి ఎంతవరకు గుర్తింపు ఉంది, అక్కడ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి అక్కడ, అదేవిధంగా ఏదైతే యూనివర్సిటీ మనం వెళ్తున్నామో ఈ యూనివర్సిటీలో ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారా, ఒకవేళ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇంతకుముందు వాళ్ళు చదివిన ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎంసీఏ స్క్రీన్ టెస్ట్లో ఎంత % పాస్ అయ్యారు. సో ఇండియన్ స్టూడెంట్స్కి సపరేట్గా టీచింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ యూనివర్సిటీకి ఉందా లేదా, అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉందా, లేకుంటే లోకల్ ఫ్యాకల్టీ ఓన్లీ వాళ్ళు నార్మల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్స్ వచ్చి టీచ్ చేస్తున్నారా. ఎందుకంటే ఒక హాస్పిటల్ మనం ఒక ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మనకి ఆల్మోస్ట్ 99% అన్ని కాలేజెస్ కూడా టీచింగ్ ఫ్యాకల్టీస్ మెయింటైన్ చేయాలి. సో ఆ విధంగా ఆ యూనివర్సిటీ ఫాలో అవుతుందా లేదా. టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎంఎస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఎంఎస్ కంప్లీట్ చేసుకున్న డాక్టర్స్ టీచింగ్ చేసినా కూడా మనకు మంచి స్టాండర్డ్ మనకి దొరుకుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో మినిమం ఒక మనకి అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఆ కంట్రీ ఏ విధంగా ఉంది, ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్ ఎంసీఏ లిస్ట్లో ఎంతవరకు మనకి ర్యాంకింగ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మినిమం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్లయితే ఇక్కడికి వచ్చిన ఒక ఎంసీఏ గురించి మనం వరియాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అటెంప్ట్లో మీరు పాస్ అవ్వచ్చు. అంటే అక్కడ సర్టిఫికేట్ ఎలా అండి, ఎండి అని వస్తుందా వాళ్ళకి? ఇది వచ్చేసి మనకి అక్కడ కంట్రీ యొక్క కరికులం బట్టి డిపెండ్ అవుతుందండి మనకి. సో ఆల్మోస్ట్ మనకి 84% ఆఫ్ ది కంట్రీస్ అనేది డిగ్రీ ఎండి అని అవార్డు చేయడం జరుగుతుంది, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, విచ్ ఇస్ ఎన్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్. సో మనం ఏదైతే మన బ్రిటిష్ కరికులం ఫాలో అవుతామో, లైక్ మన ఇండియా, చైనా, కొన్ని కంట్రీస్ వచ్చి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తాయండి. సో ఎండీ కానివ్వండి, ఎంబీబీఎస్ ద బోత్ ఆర్ సపరేట్. సో అబ్రాడ్ కంట్రీస్లో పీజీఎస్ వాళ్ళు రెసిడెన్సీ ప్రోగ్రామ్ కింద వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. మన ఇండియాలో పీజీ చేసుకుంటే మనం డైరెక్ట్ పీజీ సోన్స్ స్పెషలైజేషన్ కూడా జరుగుతుంది అనమాట మనకి. ఆ సర్టిఫికేట్ తో వీళ్ళు ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అలాంటి ట్రై చేయడానికి పాసిబిలిటీ ఉందా? సో ఎంసీఏ పాస్ అవ్వని వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నారనుకోండి, ఎంసీఏ పాస్ అవ్వని స్టూడెంట్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా ఇట్స్ అన్ ఇల్లీగల్. సో ఎవరైతే ఒక స్టూడెంట్ ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే కనుక మినిమం వాళ్ళు ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. పాస్ అయితేనే గవర్నమెంట్ జాబ్స్. అవును, పాస్ అయితే ఇండియాలో ఎంబీబీఎస్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఏ విధంగా గుర్తింపు ఉంటుందో అబ్రాడ్లో చదువుకొని వచ్చిన తర్వాత పాస్ అయిన స్టూడెంట్ కూడా సేమ్ గుర్తింపు ఉంటుంది మనకి. సో అబ్రాడ్ ఇండియా ఒక ఎంసీఏ పాస్ అయిన స్టూడెంట్కి నో డిఫరెన్షియేషన్ అనమాట మనకి. ఓకే, అదండి. సో అదే విధంగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు వాళ్ళు? సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ముందుగా స్టూడెంట్ ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంతమంది కూడా ఫస్ట్ ఏంటంటే ఈ కంట్రీలో ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత మనకి పీజీ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకోవాలండి. సో ఆ విధంగా మీకు ఇందాక చెప్పినట్లుగా నేనైతే సెంట్రల్ అమెరికా, మనకి ఫిలిప్పైన్స్, ఈ 2 కంట్రీస్ అయితే ఉన్నాయి మనకి అమెరికన్ కరికులం ఫాలో అవడం జరుగుతుంది. ఈ అమెరికన్ కరికులంలో మనం చదువుకున్న తర్వాత ఏంటంటే మనకి పీజీకి యూఎస్ వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో యూఎస్లో మనం పీజీ చేయాలంటే కూడా దానికి సంబంధించిన యూఎస్ ఎంఎల్ఈ ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో అమెరికన్ కరికులం చదువుకున్నారు కాబట్టి మీకు అదే కరికులంలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో యూఎస్ ఎంఎల్ఈ క్లియర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో స్టూడెంట్స్ మాక్సిమం ఈ 2 కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల పీజీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో లేదు రేపు ఇండియా వచ్చిన తర్వాత మనం ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ పాస్ అయితే ఇక్కడ ఇండియాలో కండక్ట్ చేస్తున్న ఎనీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అంటే పీజీకి సంబంధించిన ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. సో అది కాకుండా మేము ఆఫర్ చేసిన కంట్రీస్ వచ్చేసి మనకి జర్మనీ ఉంది. మనకి జర్మనీలో వచ్చి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది టోటల్గా మనకి పీజీ వచ్చేసి. కాకపోతే ఆ జర్మనీలో మెడిసిన్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా పీజీ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ మినిమం అక్కడ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. అప్ టు B2 లెవెల్ వరకు నేర్చుకోవాల్సి వస్తుందండి. సో దాని అనేది మనకి సపరేట్గా అక్కడ వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్స్, మనకి సపరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు టీచింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 6 months మనకి అబ్జర్వర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ అడ్మిషన్స్ అయితే మనకు చాలా తక్కువ ఉంటాయి. సో దీని అనేది ఓన్లీ మా ద్వారా ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్కి మనం ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి రైట్. ఫైనల్గా ఎన్ఏఎస్సీ ద్వారా స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, మీరేం చెప్పదలుచుకున్నారు? సో ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకి సో ఇక్కడ 6,000 లోపల ర్యాంక్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఒక 20-25 lakhs కనుక మనం బడ్జెట్ ఎఫర్ట్ చేసుకున్నట్లు మనం అబ్రాడ్లో చదువుకోవచ్చు. సో ఒక మంచి కన్సల్టెన్సీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ కన్సల్టెన్సీకి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి మెడికల్లో టీచింగ్ అని మెడికల్ అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి. సో వీళ్ళ ద్వారా చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ ఎవరున్నారు, సో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ ప్రాపర్గా మీరు చూసుకోవాలి. ప్రస్తుతం మా కంపెనీ విషయానికి వస్తే మా నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ వచ్చేసి టోటల్ 17 బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో మేము కవర్ చేయడం జరుగుతుంది. ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇందాక నేను చెప్తున్నాను మేము ఇన్ని కంట్రీస్ చేస్తున్నాం అనేసి. ఇన్ని కంట్రీస్ చేస్తున్నామంటే మాకు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంతవరకు ఉందని చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని కంట్రీస్ చేసిన ఇంపార్టెంట్, ఎంత సర్వీస్ ఇస్తున్న ఇంపార్టెంట్. సో ఆ విషయంలో వచ్చేసి మాకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మనకి ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సో ఈ సర్వీస్ మేము ఇవ్వగలుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన యూనివర్సిటీస్ రికగ్నిషన్ కూడా చూసుకోండి. అక్కడ చదివించిన స్టూడెంట్స్ ఒకసారి మాట్లాడండి, ఆ యూనివర్సిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ చదివిన తర్వాత పాస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఎంసీఏలో పాస్ అయ్యే ఛాన్సెస్, అండ్ అక్కడ చదివిన తర్వాత రికగ్నిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కంట్రీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఒక చదివిన స్టూడెంట్స్ ద్వారా మీరు రెఫరెన్సెస్ తీసుకొని మీరు మాట్లాడి దాని తర్వాత డిసిషన్ తీసుకోవడం మంచిదండి. రైట్. ఒక కాల్ ఉన్నారండి, కీర్తి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. కీర్తి అడగండి మీ డౌట్. హలో చెప్పండి. నేను యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చేస్తున్నానండి, ఇప్పుడు 2nd year అనమాట. ఎక్కడండి? యుక్రెయిన్లోనా?
ఓకే అండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను యూనివర్సిటీ మారాలనుకుంటున్నాను. ఓకే, మీకు యుక్రెయిన్లో అయితే మీకు ఈసీటీఎస్ ఫెసిలిటీ ఉంటుందండి, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. మీరు యుక్రెయిన్లోనే వేరే యూనివర్సిటీ మారాలంటే కనుక మీరు ఆ ఏదైతే ఇయర్ చదివారో మారాలనుకుంటున్నాను. ఏ కంట్రీకి అండి? వేరే ఏ కంట్రీకైనా 5 years కోర్స్ ఉండేది. ఓకే, అంటే మీరు ఒకటండి, మీరు యుక్రెయిన్లో ఆల్రెడీ 1 year చదివే అన్నారు. ఆ 1 year కనుక ట్రాన్స్క్రిప్ట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఫిలిప్పైన్స్లో ఈ బిఎస్ ప్రోగ్రామ్ లేకుండా మీకు 4 years డైరెక్ట్ ఎండీ మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు ఏదైనా యూరోపియన్ కంట్రీస్లోనే మేము చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈసీటీఎస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు అండి, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ 2 అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు మా ఆఫీస్కి వస్తారండి, మీకు పర్సనల్ కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఏ కంట్రీ ఇంట్రెస్ట్ ఉందో దానిపైన మేము మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. థ్యాంక్ యూ శివ గారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.